గుప్పెడు టాబ్లెట్స్ డైలీ తింటున్నారా? ఫుడ్ తింటే ఎక్కడ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయో అని భయపడి ఫుడ్ కూడా స్ట్రిక్ట్‌గా కంట్రోల్ చేస్తున్నారా? అయినా కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావట్లేదా? అలసట, పాదాల్లో మంటలు, ఎవరికీ చెప్పుకోలేని ఒక ఇన్నర్ డిస్కంఫర్ట్ మీలో మెల్లగా పెరిగిపోతుందా? నిజం చెప్పాలంటే మీరు తినే ఫుడ్ వల్ల మాత్రమే డయాబెటిస్ రావడం లేదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీ బాడీలో కావాల్సినంత ఇన్సులిన్ ప్రొడక్షన్ అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగా పనిచేయడం లేదు. అంటే ఇది ఫుడ్ ప్రాబ్లమ్ కాదు. ఇది ఒక హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిస్‌ఫంక్షన్. మీరు మార్చాల్సింది టాబ్లెట్స్ మాత్రమే కాదు. హార్మోనల్ బ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెటబాలిక్ రీసెట్. టాబ్లెట్స్ తీసుకుంటే ఇన్‌స్టంట్‌గా సింప్టమ్స్ తగ్గుతుంది. కానీ రూట్ కాజ్ మాత్రం అలాగే ఉంటుంది. మీకు కావాల్సింది ఇన్‌స్టంట్ రిలీఫ్ కాదు. పర్మనెంట్ అండ్ నేచురల్ బాడీ రీసెట్. ఇది నిజంగా సాధ్యమా? అయితే డాక్టర్స్ ఎందుకు టాబ్లెట్స్ ఇస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. డాక్టర్స్ ప్రతిరోజు మీతో ఉండలేరు. అండ్ మీ లైఫ్ స్టైల్‌ని, ఫుడ్ టైమింగ్స్‌ని, స్ట్రెస్‌ని, స్లీప్‌ని, హార్మోన్స్ ఇవన్నీ డే టు డే వాళ్ళు మానిటర్ చేయలేరు. కానీ నేను మీకు అది నేర్పిస్తాను. ఎర్లీ స్టేజ్‌లో డయాబెటిస్‌లో బాడీని నేచురల్‌గా రీసెట్ చేస్తే, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసేలా చేస్తే డయాబెటిస్‌ని రివర్స్ డైరెక్షన్‌లో తీసుకెళ్లడం ఈజీగా పాసిబుల్ అవుతుంది. కానీ ఆలస్యం చేస్తే కిడ్నీస్, లివర్, ఐస్, నర్వ్స్ ఇలా ఒక్కొక్క ఆర్గాన్ మెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది. సో, మీరు స్మార్ట్ లేడీ ఫిట్‌నెస్ వర్క్‌షాప్‌లో జాయిన్ అవ్వండి. మీ ఆరోగ్యాన్ని, మీ బాడీని న్యాచురల్‌గా, సైంటిఫికల్ వేలో అండ్ సస్టైనబుల్‌గా ఎలా రీసెట్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. డయాబెటిస్ కంట్రోల్ కాదు, బాడీ కరెక్షన్ మీ గోల్ కావాలి. స్మార్ట్ లేడీ మీన్స్ సింప్టమ్స్ కంట్రోల్ కాదు, రూట్ కాజ్‌ని హీల్ చేయడం. సో, ఆరోగ్యంగా ఉండండి, అద్భుతంగా జీవించండి. గుడ్ లక్ టు యూ మై డియర్.